కార్తీక్ బయటికి వెళ్తూ ఉంటే కాంచన తన దగ్గరికి పిలిచి కార్తీక్ని లాగిపెట్టి చెంప మీద కొడుతుంది. ఇక అక్కడ ఉన్న దీప, అనసూయ ఒక్కసారిగా షాక్ అవుతారు. కార్తీక్ కూడా చెంపపైన చేయి పెట్టుకుని ఏమైంది అమ్మా అంటూ బాధగా అడుగుతాడు. దాంతో కాంచన కోపంగా ఏడుస్తూ మీ నాన్నకు గుండెపోటు వచ్చిందని ఎందుకు నాకు చెప్పలేదురా అంటూ ఏడుస్తూ ఉంటుంది. దీప, అనసూయ షాక్ అవుతారు. ఏంటి బావా, మావయ్య గారికి గుండెపోటు వచ్చిందా అని దీప అడుగుతూ ఉంటుంది. అది మామూలు గుండెపోటు కాదు దీప, సమయానికి ఎవరో ఒక అబ్బాయి వచ్చి కాపాడాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆయన ప్రాణాలే పోయావి. ఏరా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అమ్మ నాన్న గుండెపోటు వచ్చిందని నాకు చెప్పాలి కదరా, చనిపోయిన తర్వాత చెప్పాలనుకున్నావా? కావేరి ఫోన్ చేసింది కాబట్టి నిజాలన్నీ తెలిసాయి, లేదంటే అన్నీ మీరు సీక్రెట్గానే చేసేవారు అంటూ ఏడుస్తూ ఉంటుంది కాంచన. ఇక కార్తీక్ నువ్వు బాధపడతావని చెప్పలేదమ్మా అని అంటూ ఉంటే మీ నాన్న చెప్పొద్దన్నాడా అని కాంచన అడుగుతుంది. కాదమ్మా, నేనే చెప్పలేదు అని అంటాడు కార్తీక్. ఇది దాచుకునే విషయం కాదురా, మా అన్నయ్యకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మ గుండెపోటుతో చనిపోయింది. నిజం చెప్తే తట్టుకోలేరని మా నాన్న మా అమ్మ చనిపోయిన విషయమే చెప్పలేదు. పారిజాతం పిన్నిని పెళ్లి చేసుకున్నప్పుడు మా అన్నయ్యకు మా ఇంటి వంట మనిషి చెప్పిందట. కష్టమో నష్టమో అప్పుడే చెప్పి ఉంటే మాకు చివరి చూపైనా దక్కేది కదరా. ఒరేయ్, మీ నాన్నను నేను వదిలేశాను, కానీ అతడితో నేను కొన్నాళ్లు కలిసి బ్రతికాన్రా అని కాంచన ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో కార్తీక్ కూడా బాధపడుతూ ఉంటాడు. ఒరేయ్, నా చావుకు నేను భయపడ్ను, అదే మీకేదైనా అయితే నా లైఫ్ను తీసుకున్నంత ప్రాక్టికల్గా మీ లైఫ్ను నేను తీసుకోలేనురా అంటూ ఏడుస్తూ ఉంటుంది కాంచన. ఇక కార్తీక్ బాధగా తల్లి మాటలకు తన ముందు మోకాళ్లపై కూలబడి సారీ అమ్మా, నువ్వు తట్టుకోలేవని అందుకే చెప్పలేదు అని అంటూ ఉంటాడు. ఇక వెంటనే కాంచన కార్తీక్ తల నిమురుతూనే ఏడుస్తూ తట్టుకోలేనురా, ఎందుకంటే మీ నాన్నకు ఏమైనా అయితే నాకు భర్త లేకపోవడమే కాదు, నీకు నాన్న ఉండడు, దీపకు మావయ్య గారు ఉండడు, శౌర్యకు తాత ఉండడు, మా నాన్నకు అల్లుడు ఉండడు. ఒక తీగ అన్ని కర్రలకు పందిర్లా అల్లుకుని అన్నిటితోని బంధం పెంచుకుంటుందిరా, మనిషి కూడా అంతే, మొదలు తెగిపోయిందా అన్ని బంధాలు మట్టిలో కలిసిపోయినట్టే అంటూ ఏడుస్తూ ఉంటుంది కాంచన. అమ్మ మనసు ఎంత గొప్పది అమ్మా, పిల్లలం కదా, అర్థం చేసుకోవడంలో జరిగిన విషయం పొరపాటు అని అంటూ ఉంటాడు కార్తీక్. ఒరే, కోపంలో గట్టిగా కొట్టేసినట్లు ఉన్నాను అని కాంచన అనేసరికి గుండెల నిండా ప్రేమతో దెబ్బ తగలేదమ్మా అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇక వెంటనే కాశీకి ఫోన్ చేసి మా నాన్నని తీసుకుని హాస్పిటల్కి రా అని కాశీకి చెప్తాడు కార్తీక్. ఇప్పుడే స్టార్ట్ అవుతాను బావా అని కాశీ ఫోన్ పెట్టేస్తాడు. ఇక అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి బయలుదేరుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.